మీరు ఆదివాసుల కోసం అలుపెరగకుండా చేస్తున్న పోరాటం మాకు అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నారు. అవునండి. చాలా సంతోషం. మాకు చాలా థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. సో, ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంది ఆదివాసీల బతుకు చిత్రం? దేశవ్యాప్తంగా తీసుకుంటే దేశవ్యాప్తంలో ఉన్న రాష్ట్రంలో దగ్గర దగ్గరగా 15 రాష్ట్రముల వరకు ఆదివాసులతో నిండుకున్న రాష్ట్రంలో ఉన్నాయి. అవును. అంటే భూ విస్తరణ ప్రకారం చూసుకున్న అడవులు, దట్టమైన అడవులు గానీ, అలాగే మా ఆదివాసీల్లో దగ్గర దగ్గర 157 తెగలున్నాయి. 157 తెగల్లో కూడా ఆ! ఆ! ఒక్కొక్క తెగకి ఒక విభిన్నమైన అలవాట్లు, ఆచారాలు, నాగరికత సాంప్రదాయాలు కరెక్ట్. ఉన్నాయి. అవును. అదే విధంగా మన రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్ర 2 ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో మనం గనక తీసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో అంటే బైఫర్కేషన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇక్కడ అరకు కాడ నుంచి అరకు, కుర్బం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, పాడేరు, ఇటు బెల్ట్ వస్తే రంపచోడవరం, ఇలా పోలవరం. అలాగే మన అక్కడ తీసుకుంటే ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు. రైట్. అక్కడ అంతే పూర్వం నుంచి కూడా చూస్తుంటే మనం అక్కడ గోండవాన సంస్థానాలు ఉంది మాకు. అవును. అవును. అంటే గోండ్స్ ఇప్పుడున్న గోండ్స్ అనే మీకు ఐడియా ఉంది అవును. కదా, ఆ! గోండ్స్. ఆ! అలాగే మేము కోయ. హ్మ్. కోయ, గోండ్ అంటే విశ్వ గోండు, విశ్వ కోయ. అచ్చా! అంటే 2 కూడా ఈక్వలే, అన్నదమ్ములమే. కానీ భాషా ప్రాంతాలను బట్టుకొని మనం మొత్తం వేరు ఆదిలాబాద్ వేరు. జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా గోండీలు అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం కోయ అంటారు. కోయలు. అచ్చా! అంతా ఒకటే. అంతా ఒకటే. ఓకే.